తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకు సంబంధించి మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం అంశాలపై చర్చించారు. కొత్త జిల్లాలో అవసరమైన చోట కోర్టు భవనాలు, మౌలిక వసతులను కల్పించడంతో పాటు సిబ్బంది నియామకం చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు సీజే. ఇందుకు సంబంధించి పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రాధాన్యత వారీగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు కొత్త జిల్లాలో కోర్టులకు మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎంపీహెచ్ఆర్డీలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏకే సింగ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దీనికి సంబంధించి ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే వివిధ జిల్లాల్లో కానివచ్చు, అదేవిధంగా ఇతర పట్టణాల్లో కానివచ్చు, కోర్టులకు సంబంధించి మౌలిక సదుపాయాలు, అదేవిధంగా నూతన కోర్టు భవనాలు, అదేవిధంగా ఈ న్యాయవాదులకు కోర్టులకు సంబంధించి వసతులు కల్పించే అంశంపై కూలంకషంగా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఏదైతే కొన్ని కోర్టులలో సిబ్బంది కూడా సరిపోయినంత లేరు అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ కోర్టులో ఉన్నటువంటి సమస్యలు, మౌలిక వసతులు కల్పించడం, సిబ్బంది నియామకం, దీనికి సంబంధించి తదితర అంశాలన్నింటిపై కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కావడం జరిగింది. దీనిపై చర్చిస్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు కూడా హాజరు కావడం జరిగింది. అదేవిధంగా సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, లా సెక్రటరీ పాపిరెడ్డి, అదేవిధంగా జస్టిస్ పి రామకోసి, అదేవిధంగా జస్టిస్ అభినందన్ కుమార్ రావిని, ఇతర ఉన్నతాధికారులు, కొంతమంది హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు కూడా హాజరు కావడం జరిగింది. ప్రధానంగా కొత్త జిల్లాలో అవసరమైనటువంటి చోట కోర్టు భవనాలకు కూడా ప్రభుత్వం స్థలాలు కేటాయించడానికి సిద్ధంగా ఉంది. కోర్టులకు సంబంధించి ఏవైతే ఇతర మౌలిక వసతులు కల్పించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఏవైతే కొత్త ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో హైకోర్టు వద్ద, అదేవిధంగా ఇటు ప్రభుత్వానికి ఏవైతే ప్రతిపాదనలు ఉన్నాయో వాటిని కూడా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపినట్టుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా ప్రాధాన్యత క్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పాటు ఇతర ఏదైతే కొత్త జిల్లాల్లో కోర్టులకు సంబంధించి వసతులు అదేవిధంగా కల్పించడం, సిబ్బంది నియామకం చేపట్టేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వీరిద్దరి మధ్య రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఏదైతే కోర్టుల్లో కానివచ్చు ఉన్నటువంటి సమస్యలపై కూడా చర్చ జరుగుతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. విజయవాడ ఇంద్రకీలాద్రి దిగువన కమాండ్ కంట్రోల్ రూమ్ లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దసరా కోఆర్డినేషన్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వంగలపూడి అనిత, సత్యకుమార్, పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర హాజరయ్యారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు మంత్రులు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు దర్శన సమయంలో రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. మనకి పైకి పోవడానికి వెహికల్స్ ని అలౌ చేయరు. టెంపుల్ వెహికల్స్ ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా పోవాలంటే ఆ హోల్డింగ్ ఏరియా దగ్గర 100 రూపాయలు 300 రూపాయలు టికెట్ కొనుక్కొని మేము పైకి వెళ్తామంటే పోవచ్చు. పిల్లలు ఉంటే లేదు, పిల్లల్ని తీసుకొని అందరూ యథావిధిగా ఎప్పుడు ఎలా వెళ్తున్నారో అలాగే వెళ్తారు. ఈసారి కూడా ప్రత్యేకత ఏముంది? హోల్డింగ్ పాయింట్స్ ఉన్నాయి. మీరు ఒకసారి మొత్తం పాంప్లెట్ చూసుకోండి. దానికి కావాల్సిన అడ్వర్టైజ్మెంట్ కూడా మళ్ళీ టెంపుల్ వాళ్ళు, కలెక్టర్ గారు, సిపి గారు ఇస్తారు, రూట్ మ్యాప్ ఇస్తారు, దాని ప్రకారం చేయండి. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో బీజేపీ నేతలు వినూత్న నిరసన తెలిపారు. ప్రజ్ఞాపూర్ ఊర చెరువు కాలువలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించి నీటిలో నిరసన వ్యక్తం చేశారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. స్థానికుల సమస్యలను తీర్చకపోతే గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. Kaangrez
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఎస్ఆర్ఎం విద్యాసంస్థల చైర్మన్ కేశినేని శ్రీదేవి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో అతిపెద్ద పండుగైన బతుకమ్మ పండుగను ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామని కేశినేని శ్రీదేవి అన్నారు. విద్యార్థులు సాంప్రదాయాలను తెలుసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం బొమ్మల కొలువు ఏర్పాటు చేసి పండుగ యొక్క విశిష్టతను వివరించారు. Batkama is a traditional floral festival of Telangana celebrated by women. It is dedicated to goddess Gauri. It is believed that after the death of demon king Mahishasura, Gauri returned to her parental home. During this time, it is celebrated. She is worshipped in the form of Batukama. Batukama has both cultural significance. ఇక్కడ బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. బతుకమ్మ అనేది ఒక పెద్ద పండుగ. తెలంగాణ ప్రకృతి దృశ్యాలలో ఈ పండుగ ఎంతో దృశ్యమైనది. ఇక్కడ తంగేడు పూలు, గునుగు పూలు ప్రత్యేకం. వర్షాకాలం పోయి శీతాకాలం వచ్చే ఆ సమయంలో వర్షాలతో పంటలు పండి చెరువుల నిండి చెట్ల నిండా పూలు పూసి ఉంటాయి. పంటలు తలలూపుతూ పచ్చికలతో ఉన్న నడుమ రంగురంగుల పూల మధ్య బతుకమ్మను జరుపుకోవడం తెలంగాణ యొక్క ప్రత్యేకం. ఈ రోజు మా పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. అందరికీ చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరికి మన సాంప్రదాయాలు విలువలు తెలియాలని ఇలా మా పాఠశాలలో ఉత్సవాలు జరుపుతున్నారు. అలాగే బతుకమ్మని 9 రోజులు 9 రకాలుగా ఊళ్ళలో జరుపుకుంటారు. అలాగే ఇందులో సాంస్కృతికంగా కాకుండా వైజ్ఞానికంగా కూడా చాలా విలువలు కలిగి ఉన్నాయి. మనం బతుకమ్మలో వాడే ప్రతి పువ్వు, ప్రతి ఆకు కూడా అడవి నుంచి వచ్చే ప్రతి ఔషధ గంధం నుంచి వస్తుంది. అలా వచ్చిన పూలని మనం చెరువులో కలపడం ద్వారా అందులో ఉన్న పొల్యూటెంట్స్ అన్ని ప్యూరిఫై అవుతాయి. అలా ఒకప్పుడు ప్రజలందరూ చెరువులు, గుట్టలు వీటి మీద, చెరువులు, వాగులు, వంకలు వీటి మీద నిర్ధారపడి ఉండేవాళ్ళు. అలా వాళ్ళు సెల్ఫ్ ప్యూరిఫై చేసుకోవడానికి దీన్ని వాడేవాళ్ళు. ఎత్ర నార్యస్సు పూజ్యంతే రమయంతే తత్ర దేవత అన్నారు మన పెద్దలు. భారత జీవన విధానంలోనే స్త్రీని ఆదిక శక్తిగా మనం కొలుస్తుంటాం. మన పండగలన్నీ కూడా అమ్మ చుట్టూరానే తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ పండగ ప్రత్యేకత ఏంటి అంటే, అమ్మవారిని, భూమాతని మనం రకరకాల రూపాలలో, అది భగవంతుడి రూపంలో మనము ప్రకృతిని కాపాడుకుంటూ ప్రకృతిని పూజించుకునే ఈ పండుగ బతుకమ్మ పండుగ. ఇది మనందరము కూడా ఎంతో సంబరాలుగా జరుపుకుంటుంటాం. ఈ సందర్భంగా మా ఎస్ఆర్ఎం పాఠశాల విద్యార్థులకు మన భారతీయ గ్రామీణ జీవన విధానాన్ని పరిచయం చేయటమే కాకుండా ఈ బతుకమ్మ పండుగను ఎందుకు జరుపుకుంటాము, ఈ దేవుడి రూపంలో మనం ప్రకృతిని ఎలా పూజించుకోవాలి, రానున్న తరాలకు ప్రకృతిని మనము పాడు చేయకుండా ఇంతే స్వచ్ఛంగా ఎలా అందజేయాలి అనే ఈ దసరా పండుగ యొక్క అంతరార్థాన్ని తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ ఈ బతుకమ్మని, బొమ్మల కొలువుని ఏర్పాటు చేయడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 12 కోట్ల రూపాయల విలువైన విదేశీ గంజాయిని అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలిని అరెస్ట్ చేశారు. మహిళ బ్యాగ్ లో 6 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 12 కోట్ల రూపాయల విలువైన విదేశీ గంజాయిని అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలిని అరెస్ట్ చేశారు. మహిళ బ్యాగ్ లో 6 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అయితే 12 కోట్ల రూపాయల విలువైన విదేశీ గంజాయిని అయితే అధికారులు సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, శాలిని, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మత్తు పదార్థాలను
రిజిస్టర్ చేశారు అధికారులు. దాదాపు 12 కోట్ల రూపాయల విలువైనటువంటి హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేయడం జరిగింది. దుబాయ్ నుంచి వస్తున్నటువంటి ప్రయాణికురాలి ఆమె యొక్క లగేజ్ ను చెక్ చేసినప్పుడు ఆమె బ్రీఫ్ కేస్ లో దాదాపు 6 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి కనిపించింది. ఈ గంజాయి మొత్తాన్ని కూడా ఆమె బ్రీఫ్ కేస్ లో మరపెట్టి ఉన్నటువంటి బట్టలలో ఒక్కొక్క షెల్ఫ్ లోను ఒక్కొక్క ప్యాకెట్ ను కలిపి ప్యాక్ చేయడం జరిగింది. సో గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడకు తరలించి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ లో వివిధ ఎవరైతే డ్రగ్స్ కు సంబంధించి గంజాయిని సరఫరా చేసినటువంటి రవాణాదారులు ఉంటారో వాళ్లకు అమ్మటానికి ప్రయత్నాలు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క గంజాయిని దుబాయ్ నుంచి తీసుకురావడం జరిగింది. కానీ కస్టమ్స్ అధికారుల యొక్క చెకింగ్ లో దొరికిపోవడంతో ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఈమె గతంలో ట్రాన్స్పోరేటర్ గా పనిచేసిందా లేకపోతే కేవలం ఇటు ఈ యొక్క గంజాయి వెనకాల కింగ్ పిన్ గా ఉందా, రవాణాదారుగా ఉందా అనేది కూడా ప్రస్తుతం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రత్న, అలాగే అరెస్ట్ చేసిన ప్రయాణికురాల దగ్గర నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబట్టారు అధికారులు? ఆమెను విచారిస్తూ ఉన్నారు. దుబాయ్ ఎప్పుడు వెళ్ళింది, లేకపోతే ఆమె దుబాయ్ లో ఉన్నటువంటి మహిళన ఎప్పటి నుంచి యొక్క డ్రగ్స్ రవాణా అనేది చేస్తుంది, ముఖ్యంగా హైడ్రోపోనిక్ గంజాయితో పాటు గతంలో ఇంకేదని మరో ఇతర మాదక ద్రవ్యాలను రవాణా చేసినటువంటి కేసులలో నిందితురాలిగా ఉందా లేదనేటువంటి కోణంలో కూడా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణ అనంతరం ఆమెకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా పోలీసులు వెల్లడించినటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఇప్పుడు 12 కోట్ల రూపాయల విలువైన అంటే పెద్ద మొత్తంలో యొక్క హైడ్రోపోనిక్ గంజాయి అంతా కూడా దీనంతా కూడా ఒక ప్యాక్ చేసి దాపు 6 ప్యాకెట్లలో ఒక్కొక్క ప్యాకెట్ కిలో చొప్పున 6 ప్యాకెట్లలో ప్యాక్ చేసి పెట్టుకొని రావడంతో ఈ రకంగా దొరికిపోయింది. కాబట్టి సో గతంలో రవాణా చేసిందా లేదా అనే విషయాలను తెలుసుకుంటూ ఉన్నారు. అలాగే దీనికి సరఫరా చేసినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ప్రస్తుతానికి మహిళను అదుపులోకి తీసుకొని ఆరా తీస్తూ ఉన్నారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ రత్న. పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. మాచర్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నెలకు 2 రోజులు, ఒకటి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, రెండవ కార్యక్రమం పేదల సేవలో కార్యక్రమం. నేను ఒకటి ఆలోచించాను, ఇప్పుడు కూడా వేదికలో బంగారు కుటుంబాలను కూర్చోబెట్టి మార్గదర్శకులు పెట్టామంటే నా మనసు ఎప్పుడు ఈ పేదవాళ్లపైనే ఉంటుంది. పేదరికం లేని సమాజాన్ని నిర్మాణమే ధ్యేయంగా నేను పనిచేస్తున్నా. ఏ పని చేసినా పేదవాళ్ళ కోసమే చేస్తానని మీకు హామీ ఇస్తున్నా. అందుకే 64 లక్షల మందికి పింఛన్లు నేను సవాలు విసురుతున్నా. ఏ రాష్ట్రంలోనే ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 4,000, 6,000, 10,000, 15,000, సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయలు 64 లక్షల మందికి ఇచ్చే ఏకైక రాష్ట్రం, ఏకైక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా. ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. రేపు మళ్ళీ ఈ యొక్క దసరా కానుగ్గా మా ఆటో డ్రైవర్లకు కూడా 15,000 రూపాయలు ఇస్తున్నాను. ఇది కాకుండా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో రాష్ట్రంలో 2 కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. మనం ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అయింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాళ్లకు న్యాయం జరిగింది. ఇప్పుడు కేంద్రం కూడా ముందుకొచ్చి జీఎస్టీ 2 తీసుకొచ్చారు. దీనివల్ల మీ యొక్క ఏదైనా కొనుక్కోవాలంటే ఒకప్పుడు రేట్ ఎక్కువ ఉండేది. పన్నులు బాగా తగ్గాయి. పన్నులు తగ్గి రేపు దసరాకు కానీ దీపావళికి కానీ నిజమైన దసరా, నిజమైన దీపావళి మనం చేసుకునే పరిస్థితికి వస్తాం. ఒకప్పుడు 5 రకాలు ఉండేటివి, 5, 12, 18, 28 స్లాబులు ఉండేటివి.
ఇప్పుడు రెండే వచ్చాయి. అన్ని ట్యాక్సులు రద్దు చేసిన ఒకటి వచ్చింది, 5, 18 రెండే స్లాబ్లు ఉంటాయి. అంటే ఈరోజు దగ్గర 99% మేర వస్తువులన్నీ 5% కానీ 0 కానీ వస్తున్నాయి. అంటే ట్యాక్స్ లేకుండా ఉంటే ఉదాహరణకు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, మొన్నటి వరకు పన్నీరు కానీ చెన్నా కానీ పాలు కానీ 5 రూపాయలు పన్నుండేది. ఇప్పుడు 5% 0% చేశారు. ఎవరైనా పరోటా తినాలంటే 5% పన్నుండేది, ఇప్పుడు అది కూడా తీసేశారు. అంటే 18% ఉండేది, బ్రెడ్కు 18%. మొన్నటికి ఇప్పటికి మీరు బ్రెడ్ తింటే ధరలో 18% తగ్గుతుంది. అంటే పేదవాడు ఎవడైనా ఆరోగ్యం బాగలేకుండా హాస్పిటల్కి పోతే పాలు బ్రెడ్ తినాలంటే ఒకటి 18% పన్ను, ఒకటి 5% పన్ను, ఈ రెండు తీసేసే పరిస్థితికి వచ్చారు. మీకు 1-2 కాదు, కడాన పేదవాళ్ళు కానీ మధ్యతరగతి కానీ ఆటో కొనుక్కోవాలన్నా కారు కొనుక్కోవాలన్నా 9% తగ్గాయి. ఏసీ కొనుక్కోవాలంటే కూడా తగ్గించారు. ఈ విధంగా మొత్తం మీరు చూసినప్పుడు అనేక విషయాల్లో తృణధాన్యాలైతే 18 నుంచి 5%కు వచ్చాయి. అంటే రేపు రాబోయే రోజుల్లో ట్రాక్టర్లు పన్ను గణనీయంగా తగ్గించారు. ఇళ్ల నిర్మాణానికి వాడే వస్తువులపైన 5% పన్ను తగ్గించే పరిస్థితికి వచ్చారు. ఏదైతే మైక్రో ఇరిగేషన్ పైన 18 నుంచి 5%కి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు పన్నుల భారం తగ్గింది, ధరలు తగ్గుతాయి, వినియోగ శక్తి పెరిగిందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. పేదవాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి, నేను కూడా ఒక్క నెల ప్రజల్లో చైతన్యం కోసం ఈ ట్యాక్స్ వివరాలన్నీ మీకు చెప్తాం. మీరు కూడా ఇది ఉపయోగించుకోవాలి. ఇక్కడే మళ్ళీ ఒకసారి మీ అందరినీ కోరుతున్నాను, ఏదో ట్యాక్స్లు తగ్గాయి కాబట్టి పర్వాలేదని కాకుండా ఈ ట్యాక్స్ మీరు బెనిఫిట్ ఉపయోగించుకోవాలి. అదే సమయంలో శాశ్వతంగా పేదరికంలో ఉండాలన్న ఆలోచన మానాలి. నేను గర్వపడుతున్నా, నా కుడి పక్కన కూర్చున్న మేరీ, ఆవిడ కష్టార్జితం భర్త కూడా లేడు. ఆవిడ నేను అడిగాను, నీ పిల్లలు ఏం చేస్తారో తల్లి అని అడిగా. ఆవిడ ఒకటి చెప్పింది, నా బిడ్డ మగ బిడ్డ BE చేశాడు, ఆడబిడ్డను MBA చేయించారంటే నాకంటే గర్వపడేవాడు ఆనందపడేవాళ్ళు వేరే వాళ్ళు ఉండరని చెప్పి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తల్లి నిస్సహాయరాలు కాదు, స్వయం కృషి, పట్టుదల, విజన్. డబ్బులుండే పిల్లవాళ్ళే చదివేది కాదు, నా పిల్లవాళ్ళు కూడా చదివిస్తానని చదివించి బ్రహ్మాండంగా జీవితాల్ని తీర్చిదిద్దంటే ఈ మేరీ మనందరికీ ఆదర్శం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇంకో పక్క రమణ గారు ఉన్నారు, రమణ గారు ఉన్నారు. ఆవిడ కూతురు ఇక్కడే ఉంది, డిగ్రీ చేపిస్తా ఉంది. నేను గర్వపడుతున్నా, ఇది స్ఫూర్తి. అందుకే నేను P4 పెట్టి పిల్లల్ని బాగా చదివిస్తే మీ జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళిద్దరిని కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అది స్ఫూర్తి. ఒకప్పుడు నేను ఒక మాట చెప్పాను, మీ పిల్లల్ని బాగా చదివించండి, IT చదివించండి. పైకి వస్తారంటే గ్రామాల్లో ఉండే తల్లిదండ్రులు దగ్గరుండే టౌన్కి వచ్చి అక్కడ ఇల్లు పెట్టుకొని పిల్లలు చదివించారు. దాంతో ఈరోజు మీరు చూస్తే ఆ రోజు చదివించిన పిల్లలు ITలో బ్రహ్మాండంగా రాణించి హైదరాబాద్కు బెంగళూరు లాంటి సిటీలకు వెళ్ళి అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళారు. ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి,
ఒక పాష్ లొకాలిటీకి వెళ్ళండి. అక్కడ పెద్ద పెద్ద ఇళ్ళు చూసి గట్టిగానే మీరు తెలుగులో మాట్లాడితే 100 మంది తెలుగు వాళ్ళు బయట వస్తారు అక్కడ. అది ఆ రోజు నేను చూపించిన స్ఫూర్తి అని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. కొంతమంది మాటలు చెప్తా ఉంటారు, చెత్త కబుర్లు చెప్తా ఉంటారు, ఏమీ చేసిన చరిత్ర ఉండదు. చరిత్ర రాయాలన్నా, చరిత్ర తిరగా రాయాలన్నా ఏ తమ్ముళ్ళు మీరు కూడా ఒకటి ఆలోచించాలి. మళ్ళీ అటు ఇటు అడ్డదారి చూడొద్దండి. నేను అందుకే ఒకే మాట చెప్పాను, మనకు వైకుంఠపాళి వద్దు. నేను పైకి ఎక్కిపోవడం, మళ్ళా వేరే వాళ్ళు కిందికి లాగడం, మళ్ళా మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి నా జీవితం సగం సరిపోయింది. ఇంకా అది రావడానికి వీలు లేదు. దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా లక్ష్యం ఒకటి, అందరికీ ఆదాయం పెరగాలి. ఆదాయం పెరుగుతుంది, ఆ మాట కూడా చెప్తున్నా. ఒకప్పుడు మీరు బస్తాలు మోసేవాళ్ళు, మడకలు దున్నేవాళ్ళు, దుక్కి చేసేవాళ్ళు, చాలా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు శారీరక కష్టం కాదు కావాల్సింది, మేధో శక్తితో పనిచేయాలి. మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా లేవా? ఒకప్పుడు ఒక సర్టిఫికెట్ కావాలంటే ఆఫీస్ చుట్టూ ఊరు తిరిగేవాళ్ళు. పిల్లలు చదువుకోవాలంటే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలి, ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవ్వాలి, నేటివిటీ ఇవ్వాలి. దీనికోసం ఎంఆర్ఓ సరిపోతే తిప్పిందే తిప్పుడు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.